హలో ఫ్రెండ్స్, మహారాష్ట్రలోని నాసిక్ ద్రాక్ష తోటలకి, కుంభమేళా ఘాట్స్కి, పురాతన దేవాలయాలకి ప్రసిద్ధి చెందిన చిన్న పట్టణం. కానీ కొద్ది కాలంగా ఇది ఇతర కారణాలతో వార్తల్లో ఉంటుంది. మరీ ముఖ్యంగా గత నెల రోజుల్లో అక్కడి నుంచి 2 సంచలనాత్మకమైన వార్తలు వెలుగు చూశాయి. అందులో ఒకటి సెల్ఫ్ స్టైల్ గాడ్ మ్యాన్, ఆస్ట్రాలజర్, తనని తానే క్యాప్టెన్ అని పిలుచుకునే అశోక్ కారత్ చేసిన సెక్స్ కుంభకోణం, ఫ్రాడ్. రెండోది టీసీఎస్ నాసిక్లో జరిగిన సెక్షువల్ హరాస్మెంట్, రిలీజియస్ కన్వర్షన్. దాదాపుగా ఇవి 2 ఒకదాని వెనక ఒకటి వెలుగులోకి వచ్చినప్పటికీ మొదటి దానికంటే కూడా రెండో దాని గురించి చాలా మంది విన్నారు. దానికి ఒక ఉదాహరణ మన వీడియోల కిందకు వచ్చి అనేక డజన్ల మంది కామెంట్స్ పెట్టారు, నాసిక్ టీసీఎస్ గురించి వీడియో చేయండి అని. కానీ వాళ్ళెవ్వరూ అశోక్ కారత్ గురించి వీడియో చేయమని మాత్రం అడగలేదు. దానికి కారణం కూడా ఒకటి ఉంది. ఎందుకంటే రెండవ దానికి కార్పొరేట్ జిహాద్ అనే ఒక ట్యాగ్ ఉండటం వల్ల అది విపరీతమైన సంచలనంగా మారింది, దానికి ఉన్న రాజకీయ ప్రయోజనాల వల్ల. అదే సమయంలో మొదటి కేసు నేరంగానే చూస్తే మొదటి కేసులో జరిగినవి చాలా ఘోరమైన నేరాలు. కానీ దానిలో కొంతమంది పొలిటికల్ ప్రయోజనాలు దెబ్బతింటాయి కాబట్టి దాన్ని వీలైనంత వరకు బర్రీ చేయడానికే ప్రయత్నం చేశారనేది వాస్తవం. సో ఈరోజు మనం ఈ 2 అంశాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకు ఈ రెండింటి గురించి ఒకేసారి మాట్లాడుకోవాలి అంటే, ఇలాంటి విషయాలు మాట్లాడిన ప్రతిసారి యూట్యూబ్ నా నెత్తిన మొట్టికాయలు వేస్తుంది. అత్యాచారం అన్న మాట వినగానే యూట్యూబ్ అలర్ట్ అయిపోతూ ఉంటుంది. 2 సార్లు మొట్టికాయలు తినే బదులుగా ఒకేసారి రెండిటి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. పైగా ఈ రెండిటి మధ్య ఉన్న పోలికల గురించి కూడా మనం తప్పకుండా ఈ వీడియోలో మాట్లాడుకోవాల్సింది. అశోక్ కారత్ అనే వ్యక్తి తాను నేవీలో పనిచేశానని తాను కెప్టెన్ అని చెప్పుకుంటూ ఒక దేవాలయాన్ని కూడా కట్టారు. ఆయనకి విపరీతమైన పొలిటికల్ క్లౌట్ ఉంది. ఆయన ఆ పని చేసినప్పుడు దానికి అనేక మంది రాజకీయ నాయకులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి అనేక మంది మంత్రులు కూడా ఆయన స్నేహితులే. ఆయన చేసే పని ఏంటి? మీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే దాన్ని పరిష్కరిస్తాను అని చెప్పడం, లేదా జాతకం చెప్పడం. మనందరికీ తెలిసిందే కదా. ఏదైనా సమస్య రాగానే చాలా మంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారు. ఏం జరుగుతుందో చెప్పండి, లేదా దీనికి పరిహారం ఏంటి అని అడుగుతారు. సరిగ్గా ఆయన దగ్గర కూడా అటువంటి వాళ్ళే వస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇటువంటి బాబాలు మనకు అనేక మంది ఉంటారు. ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోతూనే ఉంటారు. తప్పుడు జోష్యాలు చెప్పడం, రాళ్ళు అమ్ముకోవడం వరకే అయితే పెద్ద ఇష్యూ కాదు. కానీ ఈయనకు సమాజంలో ఉన్న హై సొసైటీలో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. దానివల్ల ఆయన దగ్గరికి అనేక మంది మహిళలు కుటుంబ సమస్యలతో వచ్చేవాళ్ళు. అట్లా వచ్చిన వాళ్లను వాళ్ళ సమస్యలను తీరుస్తాను అని చెప్పి వాళ్ళను హిప్నటైజ్ చేసి మత్తు కలిపిన పానీయాలు ఇచ్చి అత్యాచారం చేశాడు ఆయన తన ఆఫీస్ టేబుల్ మీదే. అంతేకాకుండా వాటన్నిటిని చిత్రీకరించడానికి ఆయన సీసీటీవీ కెమెరా కూడా పెట్టుకున్నాడు. ఇది కొన్ని సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతూ ఉంది. కానీ ఈ మధ్య ఒక మహిళ తన మీద 3 సంవత్సరాలుగా ఈ రకమైన అత్యాచారం చేస్తున్నాడు అని పోలీసులకు కంప్లైంట్ చేయడంతో వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. నిజానికి అది అతని మీద వచ్చిన మొదటి కంప్లైంట్ కాదు. 2022లోనే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుని ఆ సందర్భంగా సూసైడ్ నోట్లో ఈ బాబా గురించిన అకృత్యాలన్నీ బయట పెట్టాడు. దానికి సంబంధించి ఉన్న ఎవిడెన్స్ తన ఫోన్లో ఉందని చెప్తూ దాని పాస్ కోడ్ కూడా ఆ సూసైడ్ నోట్లో రాసి పెట్టాడు. కానీ పోలీసులు దాన్ని పట్టించుకోలేదు. సరికదా, అతని మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా చేయలేదు. దాంతో మరొక 4 ఏళ్ల పాటు అతను చేస్తున్న దుర్మార్గాలు నిరాటంకంగా కొనసాగాయి. ఈ మహిళ కంప్లైంట్ కూడా ఎందుకు తీసుకుని ఉంటారు అంటే, బహుశా ముందే చెప్పాను కదా, అతను చాలా మంది హై సొసైటీ విమెన్ని టార్గెట్ చేశారు. ఆ కంప్లైంట్ తోటి తీగ కదిలింది అంటే ఆమె చాలా పవర్ఫుల్ కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. లేకపోతే అక్కడ పోలీసులు ఈ బాబాని టచ్ కూడా చేసి ఉండేవాళ్ళు కాదు. ఆ కంప్లైంట్ ఆధారంగా సెర్చ్ చేసినప్పుడు అతని ఆఫీస్లో సీసీటీవీ ఫుటేజ్లోనూ ఇంకా హార్డ్ డిస్క్లోనూ ఉన్న అనేక వీడియోలు బయటపడ్డాయి. వాటన్నిటిని చూసిన తర్వాత పోలీసులు వేసిన అంచనా ప్రకారం అతను కనీసం 150 మంది మహిళల్ని హిప్నటైజ్ చేసి మత్తు మందిచ్చి అత్యాచారాలు చేశాడు అనే విషయం బయటపడింది. దానికి సంబంధించి కేసు పెట్టారు. ప్రస్తుతం అతను అరెస్ట్ కూడా అయ్యాడు. అయితే ఇక్కడతోనే అతని కథ ముగియలేదు. దీనితో పాటుగా మరొక 2 దారుణాలు కూడా వెలుగు చూశాయి ఈ సందర్భంగా. రెండోది ఏంటంటే, అతను ఒక మామూలు హనీని తీసుకొచ్చి అది టర్కీ నుంచి వచ్చిన గొప్ప హనీ అని నమ్మించి కిలో 15 లక్షల రూపాయలకు అమ్మాడు. కేవలం హనీ మాత్రమే కాదు, చింతగింజల్ని కూడా కిలో ₹1,00,000 చొప్పున వీళ్ళందరికీ అమ్మాడు. అంటే తను నమ్మి వచ్చిన వాళ్ళ మీద అత్యాచారాలు చేయటం మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా దోచుకున్నాడు. దీంతో పాటుగా 3వ యాంగిల్ కూడా ఉంది. అతని దగ్గర దొరికిన పిస్టల్స్లో కొన్ని బుల్లెట్స్ మాయమై ఉన్నాయి.
ఆ బుల్లెట్స్ని ఏం చేసి ఉంటాడు, ఇందులో హ్యూమన్ సాక్రిఫైస్ యాంగిల్ కూడా ఉందా, ఇది కూడా ప్రస్తుతం పోలీసులు పరిశోధిస్తున్నారు. దాదాపుగా ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నీ బయటకు వెలుగు చూస్తున్న క్రమంలోనే సడన్గా టీసీఎస్ కేసు కూడా బయటకు వచ్చింది. నిజానికి ఇది కూడా చాలా అలార్మింగ్ కేసు. దాని చుట్టూ సోషల్ మీడియా అల్లిన కథనాలు పక్కన పెడితే పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం అక్కడ 3 నేరాలు జరిగాయి. ఒకటి అత్యాచారం, రెండోది సెక్షువల్ హెరాస్మెంట్, మూడోది రిలీజియస్ కన్వర్షన్. అయితే ఈ కేసు బయటకు వచ్చిన విధానం కూడా చాలా ఆసక్తికరం. అక్కడ పనిచేసే ఒక హిందూ అమ్మాయి రంజాన్ రోజు ఉపవాసం ఉండటం చూసి ఎవరో వ్యక్తి పోలీసులకు ఉప్పందించారు, ఈ బీపీఓలో ఏదో జరుగుతోంది అని. దాని ఆధారంగా పోలీసులు ఒక అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టి కొంతమందిని ఆ ఆఫీస్లో హౌస్ కీపింగ్లో ఉద్యోగులుగా ఏర్పాటు చేశారు. ఆ ఉద్యోగులు చేసిన అండర్ కవర్ ఆపరేషన్ తర్వాత అక్కడ ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. ఇందులో అత్యాచారం మొదటి కేసు కంటే భిన్నమైంది. మొదటి కేసులో నమ్మించి హిప్నటైజ్ చేసి మత్తిచ్చి అత్యాచారం చేశారు అనేది అభియోగం. బట్ ఇక్కడ పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనకు పెళ్ళైందన్న విషయం దాచి శారీరక సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి అది రేప్ అనేది నేరం. అది ఖచ్చితంగా భారత శిక్షా స్మృతి ప్రకారం రేప్ కిందకే వస్తుంది. బట్ చాలాసార్లు కోర్టులు ఈ కేసుల్ని చాలా తేలిగ్గా తీసుకుంటాయి. ఎందుకంటే పురుషులు మేము అలాంటి ప్రామిస్ ఏమీ చేయలేదు, ఇష్టపడి సంబంధం పెట్టుకున్నాము, అది బెడిసి కొట్టిన తర్వాత నా మీద ఇటువంటి అభియోగాలు చేస్తున్నారు అనే వాదన తీసుకొస్తారు. కోర్టులు చాలాసార్లు దీన్ని అంగీకరిస్తాయి. ఈ కేసుల్లో శిక్షలు పడే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. బట్ ఏదేమైనప్పటికీ అది ఖచ్చితంగా రేప్ కిందకే వస్తుంది కాబట్టి ఇది రేప్. రెండోది సెక్షువల్ హెరాస్మెంట్. సెక్షువల్ హెరాస్మెంట్ అనేది కూడా భారతదేశంలో డొమెస్టిక్ వైలెన్స్ లాంటిది. అది అన్ని చోట్ల ఉంటుంది కానీ ఉంది అని ఎవరు ఒప్పుకోవడానికి సిద్ధపడరు. ఉంది అని ఒప్పుకున్నప్పటికీ కూడా దానికి శిక్షలు పడాలి అని ఎవరు అనుకోరు. భారతదేశంలో అత్యంత దుర్వినియోగం అవుతున్న చట్టాల్లో పని స్థలాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం. ఈ చట్టం ప్రకారం ఈ దేశంలో కేసులు పోలీసు స్టేషన్ల దాకా రావటం చాలా అరుదు. అసలు శిక్షలు పట్టమైతే బహుశా జరగదు కూడా. ఎందుకు అరుదు అంటున్నానంటే ప్రతి ఆఫీసులో పాష్ అనే ఒక కమిటీ ఉండాలి, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్. ఆ సంస్థలో ఏదైనా సెక్షువల్ హెరాస్మెంట్ జరిగినప్పుడు ఈ కమిటీకి కంప్లైంట్ చేయాలి. ఆ కమిటీ ఈ కంప్లైంట్ మీద ఏ చర్య తీసుకోనప్పుడు లేదా తీసుకున్నప్పటికీ కూడా ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళకి ఆ చర్య సమ్మతం కాకపోయినా లేదా విక్టిమ్ కోరినా ఈ 3 సందర్భాల్లో అది పోలీస్ స్టేషన్ దాకా వెళ్తుంది, అది కేసు అవుతుంది. చాలాసార్లు అసలు కంప్లైంట్లే రావు. ఎందుకు రావు అంటే పని చేసే చోట ఇటువంటి కంప్లైంట్స్ చేస్తే వాళ్ళని ప్రాబ్లమాటిక్గా బ్రాండ్ చేస్తారు. ఆ తర్వాత ఉద్యోగాలు దొరకడం కష్టం అవుతుంది కాబట్టి చాలామంది కంప్లైంట్ చేయరు. ఇంకొకటి అటువంటి పరిస్థితి ఎదుర్కొన్నామని ఇంట్లో చెప్తే ఉద్యోగాలు మానేయమంటారు. ఈ 2 కారణాల వల్ల చాలామంది స్త్రీలు అసలు కంప్లైంటే చేయరు. కంప్లైంట్ చేసిన చోట కూడా చాలా చోట్ల వీటి మీద సరైన చర్యలు ఉండవు. నేను కనీసం 1/2 డజన్ పాష్ కమిటీలో మెంబర్గా ఉన్నాను. ఈ కమిటీల ముందుకు వచ్చే కంప్లైంట్సే చాలా తక్కువ. ఆ కంప్లైంట్ని సీరియస్గా తీసుకోవటానికి కూడా చాలాసార్లు బాధితులే ఒప్పుకోరు. ఇంకా ఇక్కడితో ఆపేద్దాం వద్దు అని, అతన్ని ట్రాన్స్ఫర్ చేసేసేయండి లేదా నన్ను ట్రాన్స్ఫర్ చేసేయండి అనే ఒక దాంతో ఇది సమస్య పోతుంది. అట్లా చాలామంది తప్పించుకుంటారు. ఇక్కడ అనేక కంప్లైంట్లు పాష్కి వచ్చినప్పటికీ కూడా దేని మీద చర్య తీసుకోకపోవడంతో విపరీతంగా సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అనేది వార్తలు బయటకు వస్తున్నాయి. అందుకని అక్కడ 8 మంది మీద 9 ఎఫ్ఐఆర్లు బుక్ అయ్యాయి. ఈ 8 మందిలో 7 ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, ఒక్కళ్ళు బ్రాంచ్ మేనేజర్ మాత్రం హిందూ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. 7 ముస్లిం కావడంతో దీనికి చాలా తేలిగ్గా కార్పొరేట్ జిహాద్ అనే ఒక ట్యాగ్ తగిలించేశారు. అందులో దాదాపుగా అందరినీ అరెస్ట్ కూడా చేశారు, ఒక్క నీదా ఖాన్ అనే ఒక అమ్మాయిని తప్ప. ఈ నీదా ఖాన్ అనే అమ్మాయిని మాస్టర్ మైండ్ అని అక్కడ హెచ్ఆర్ మేనేజర్ అని గత 5-6 రోజులుగా విపరీతంగా ఊదర కొడుతున్నారు. నిన్న సాయంత్రం తెలిసిన విషయం ఏంటంటే ఆమె హెచ్ఆర్ మేనేజర్ కాదు సరికదా, కనీసం సీనియర్ ఎంప్లాయీ కూడా కాదు, ఆమె కేవలం టెలికాలర్ మాత్రమే. ఆమె ప్రస్తుతం పెళ్లి చేసుకుని బొంబాయిలో ఉంటూ ఉంది. గర్భిణి కావటం వల్ల ఆఫీస్కి కూడా వెళ్ళటం లేదు. కానీ ఆమె పేరు ఎఫ్ఐఆర్లో ఉండటంతో ఆమె ఫోటోని ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకొని కొన్ని వేల వీడియోలు చేశారు. మీరు ఇవాళ నీదా ఖాన్ టీసీఎస్ నాసిక్ అని సెర్చ్ చేస్తే కొన్ని వేల వార్తలు కనిపిస్తాయి, అన్నీ కూడా ఆ అమ్మాయి ఫోటోతో. అన్నిట్లోనూ ఒకే ఆరోపణ, ఈ మొత్తానికి మాస్టర్ మైండ్ హెచ్ఆర్ మేనేజర్ నీదా ఖాన్ అని. ఆమె హెచ్ఆర్ మేనేజర్ కాదు అనేది ఆమె మాత్రమే కాదు, టీసీఎస్ కూడా ఒక ప్రకటనలో తెలియజేసింది. అంతేకాకుండా మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అనేక మంది సోషల్ మీడియాలో పోలీసుల్ని కోట్ చేస్తూ ఈ సందర్భంగా అనేక కంప్లైంట్స్ మెయిల్స్ పోలీసులకు దొరికాయి అని చెప్తూ ఉంటే టీసీఎస్
ఈ రోజు ఉదయం ఒక ప్రకటన విడుదల చేసింది. తమకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు అని. టీసీఎస్ ఈ పని అంతర్గతంగా తాను చేయటం కాకుండా బయట నుంచి ఒక ఇండిపెండెంట్ లా ఫర్మ్ని హైర్ చేసి వాళ్ళ ద్వారా దీన్ని దర్యాప్తు చేపట్టింది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ దెబ్బతినపోయేది టీసీఎస్ ప్రతిష్ట. మాది జీరో టాలరెన్స్ అని చెప్పిన టీసీఎస్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటివ్ టీంని దించింది. ఆ టీం మొదటిసారి ఇవాళ చేసిన ప్రకటనలో నీదా ఖాన్ అసలు హెచ్ఆర్ మేనేజర్ కాదని, ఆమె టెలికాలర్ మాత్రమేనని, రెండోది అసలు ఒక్క కంప్లైంట్ కూడా పాష్ కమిటీకి రాలేదు అని. సో వాస్తవాలు ఇలా ఉంటే మరి అటువంటి వార్తలు ఎందుకు బయటకు వచ్చాయి? ఇది కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కాదు, లెగసీ మీడియాలో కూడా ఇటువంటి వార్తలు వచ్చాయి. దీన్ని చూస్తే మనకు అర్థమైంది ఏంటి? ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగానే చాలామంది తీర్పులు ప్రకటించేశారు. ఈ తీర్పుల వల్ల కొంతమందికి లాభం ఉంది కాబట్టి. మరి మొదటి దాని విషయంలో ఎందుకు ఆ మాట అనట్లేదంటే రెండిట్లోనూ సిట్టే పనిచేస్తుంది. మొదటి దానిలో ఇన్వెస్టిగేషన్ దాదాపుగా పూర్తయింది. రెండో దానిలో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. మరొక వైపున ఇంటర్నల్గా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ రెండు పూర్తయితే కానీ నిజంగా ఇందులో జరిగిన వాస్తవాలు ఏంటి అన్నది మనకు అర్థం కాదు. కాసేపటికి ఇప్పటికీ సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్ని నిజమని నమ్ముదాం. ఇదే కానీ నిజమైతే ఇక్కడ రెండు కీలకమైన అంశాలని మనం మాట్లాడుకోవాలి. పని స్థలాల్లో మహిళలు ప్రశాంతంగా పని చేసుకోవటానికి వీలు కల్పించే విధంగా వచ్చిన పని స్థలాల లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఎట్లా అపహాస్యంగా మారింది అనేది ఒకటైతే, రెండోది రిలీజియస్ కన్వర్షన్. నిజానికి అందరూ మైకులు పెట్టి మాట్లాడుతున్నది దీని గురించే. మత మార్పిడి చేయటం ఈ దేశంలో నేరం కాదు, బలవంతమైన మత మార్పిడి మాత్రమే ఈ దేశంలో నేరం. అట్లాగే ఇక్కడ హిందూ దేవుళ్ళ మీద జోకులు వేశారు, అపహాస్యం చేశారని అదే నేరం అయితే మన కమెంట్స్లో చాలామంది వచ్చి మరకలని, గొర్రెబిడ్డలని, జీసస్ మీద, అల్లా మీద వేసే అనేక జోకులకు వాళ్ళందరూ కూడా నేరస్తులే కావాలి. కేవలం ఒక మతం మీద జోకులు వేసినప్పుడు మాత్రమే అది ఎందుకు నేరం అవుతుంది? ఇక్కడ జరిగింది అని చెప్తున్న విషయాలకు అనేక చిలవల పలవలు బయటకు వస్తున్నాయి. ఇందులో ఎన్ని వాస్తవాలు ఉన్నాయో మనకైతే నిజంగా తెలియదు. ఒక మతాన్ని పాటించే వాళ్ళని విమర్శించటము, వాళ్ళ మీద దౌర్జన్యానికి దిగటం నేరమే అయితే, క్రిస్మస్ రోజున వ్యాండలిజం చేసేవాళ్ళు, రంజాన్ సమయంలో ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఆ సమయానికి మసీదుల ముందుకు వెళ్ళి డీజేలు పెట్టేవాళ్ళు, వాళ్ళందరూ కూడా నేరస్తులు అవుతారు. చాలా మందికి రుచించదు నేను ఇట్లా మాట్లాడితే. ఎందుకంటే చాలా మంది ఒక హైపర్ బోల్ సెన్సేషనలిజానికి అలవాటు పడ్డారు. కామ్గా విషయాలు అర్థం చేసుకోవటానికి, దీని వెనుక ఉన్న నీళ్ళేంటి, పాలేంటి అని తెలుసుకోవటానికి చాలా మందికి ఓపిక లేదు, అటువంటి మైండ్ సెట్ కూడా లేదు. ముఖ్యంగా ఇటువంటి హైపర్ బోల్ సోషల్ మీడియా వార్తలు విపరీతమైన ప్రచారంలో ఉన్నప్పుడు వాటి శక్తి చాలా ఎక్కువ. దీన్ని అర్థం చేయించడానికి ప్రయత్నం చేసే వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువ. యథార్థవాది లోక విరోధి అంటారు. కాబట్టి నేను ఇందులోంచి నీళ్ళేంటి, పాలేంటి అనే విషయాలు చెప్పడానికి ఒక ప్రయత్నం చేశాను. అర్థం చేసుకుంటారని ఆశిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.